హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి రోజు మీకు వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అది వచ్చి రవ్వ భక్షాలండి. సజ్జ భక్షాలు అనొచ్చు, రవ్వ భక్షాలు అయినా అనొచ్చు. అది నేను మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందుగా మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నామండి. ఇది ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, అది ఒక కప్పు. అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసుకోవాలండి. ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర. మనము బైండింగ్ కోసము, అవి భక్షాలు తయారు చేసుకోవడానికి బైండింగ్ కోసమని ఒక 1/2 కప్పు గోధుమ పిండి, ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. ఒక 1/2 కప్పు మైదా. ఈ రెండు కలిపి మళ్ళీ మనము బైండింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తర్వాత ఇందులోకి కొంచెము కొబ్బరి తురుము కట్టి పెట్టుకున్నానండి. కొంచెం కొబ్బరి తురుము, కొంచెం జీడిపప్పులు, యాలకుల పొడి. మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో 3.5 కప్పులు పాలు, నీళ్ళు రెండు కలిపి 3.5 కప్పు వేసుకోవాలండి ఒక కప్పుకి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోండి స్టవ్ను. అంతలోపు మనం ఒక గిన్నెలో పాలు, అందుకు చెప్పినా కదా నేను, అవి కొలిసి పెట్టుకుందామండి. ఈ కప్పుతో కట్టి 2 కప్పులు పాలు తీసుకున్నానండి. మిగతా 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నా. 3.5 కప్పు తీసుకున్నానండి మొత్తము. ఇది ఇక్కడ ఒక స్టవ్ మీద పెట్టుకుంటాను. ఇవి రవ్వ వేయించుకునే లోపు మనము అక్కడ మనము పాలు అందుకున్నాయి కదా, అవి వేడవుతాయి. ముందుగా మనము రవ్వ వేయించుకోవడానికి ముందు జీడిపప్పులు అందుకు వేయించి పక్కన పెట్టుకుందామండి, రవ్వ కంటే ముందు. ఇది చిన్న స్పూన్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు జీడిపప్పులు వేయించుకున్నాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము జీడిపప్పును దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పులు వేగాయండి. మనం కప్పులోకి తీసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా కప్పులో పెట్టుకున్న రవ్వను వేసుకొని ఇది బాగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందామండి. మనం రవ్వ కేసరికి వేయించుకుంటాం కదా, అట్లా వేపుకోవాలండి. కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది
కొంచెం కలర్ వస్తానే మనం ముందుగా కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, అది ఇందులోనే వేసి వేయించుకుందామండి. సరిపోతుంది. ఈ రవ్వ వేగేసరికి కొబ్బరి కూడా వేగిపోతుంది. అది సన్నగా తురుము పట్టింటాం కాబట్టి మనము కొబ్బరి పక్కన వేయించుకొని తీసి పెట్టుకునే దానికి కుదరదు కాబట్టి మనం ఇట్లా వేసుకోవచ్చు. లేకపోతే అంతా మనం తయారైన తర్వాత జీడిపప్పులు కొబ్బరి 2 నెయ్యిలో వేపుకొనైనా కలుపుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నేను ఒకేసారి అయిపోతుంది కదా అని ఇందులోనే వేసి వేయిస్తున్నా. నెయ్యి అంటే మరీ ఎక్కువేం పట్టదండి, ఊరికే రవ్వను వేపుకునే దానికే. చూడండి కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు మనము కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసుకోవాలి. మనం పూర్ణం భక్షాలు చేసుకుంటాం కదా శనగపప్పుతో, అవైతే కొంచెం కొందరికి పడదు కదా, గ్యాస్ ఫామ్ అయినట్లు అట్లా ఉండే వాళ్ళకి ఈ రవ్వ భక్షాలు చాలా బాగుంటాయండి. ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు బాగుంటాయండి, స్మెల్ ఏం రాదు. పక్కన అయితే ఒక 2 డేస్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ రవ్వతో పాటు ఈ కొబ్బరిని కూడా కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అంతలోపు మనము పక్కన పాలు పెట్టుకున్నాం కదా, ఆ పాలు కూడా కాగింటాయి. దీనికి కొంచెము రవ్వ మిశ్రమము కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నేను 4 కప్పులు వేయకోకుండా 3.5 కప్పు పోసానండి. పాలు నీళ్ళు 2 కలిపి. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేగిపోయిందండి బాగా. ఇప్పుడు మనం పాలు కూడా పొంగొచ్చాయండి. ఇప్పుడు ఈ రవ్వ దాంతో మనము పాలు కాంచి పెట్టుకున్నాం కదా, ఇవి పోసేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వ అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు, బాగా ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టేసి ఉడికించుకున్నామండి. మంటను కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు రవ్వ ఉడికిపోయిందేమో చూద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ చూడండి ఇట్లా కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చక్కెర వేసుకోవాలండి. ఇందులోనే 1.5 కప్పు వరకు చక్కెర తీసుకున్నానండి. ఈ చక్కెర అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. కాసేపటికి కొంచెం లూజ్ అవుతుంది ఇది చక్కెర కరిగి రవ్వలో. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకల పొడి వేసుకున్నాం. ఒక 3 యాలకలు దంచి పెట్టుకున్నానండి. యాలకల పొడి వేసుకొని ఇప్పుడు చక్కెర ఈ రవ్వ 2 బాగా దగ్గర పడేంత వరకు, బాగా ఉడికేంత వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా బాగా దగ్గర పడిందేమో చూద్దాం. ఒక 5-10 నిమిషాలకు అంతా ఇట్లా రవ్వ మిశ్రమం అంతా దగ్గర పడింది. ఇట్లా చూడండి
రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇది కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. చల్లారేలోపు కొంచెం గట్టి పడుతుందండి. ఇంకా మనం ఇది ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారి పెట్టుకోవాలి. అంతలోపు మనము ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలండి. పిండి మనం పైన కోటింగ్కి కలుపుకోవాలి కదా, గోధుమ పిండి, మైదా ఈ రెండు కలిపి పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకొని, సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుతున్నానండి నేను, స్మెల్ రాకుండా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ ఇట్లా లూజ్గా కలుపుకోవాలి. అంతా కలుపుకుంటున్నానండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను కొంచెం చక్కెర వేసుకున్నానండి, కొంచెం లైట్గా, మర్చిపోయినప్పుడు. చక్కెర వేసుకోవడం వల్ల మనకి పైన లేయరు కొంచెము క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వస్తుందని కొంచెం కలుపుకుంటున్నా. దీంతో ఇట్లా కలుపుకోవాలండి. ఇది రెండు గోధుమ పిండి మైదా రెండు కలిపి ఫుల్ కప్ ఉంటుందండి. 1 కప్పుకి నేనైతే మామూలుగా అందాజుగా వేస్తానండి, కొలత ఏం కొలుసుకోను. మీకు చూపించేదానికైనా ఒకసారి చూపిస్తున్నా, సరిపోతుందేమో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకో. ఇప్పుడు మనము ముందు రవ్వ మిశ్రమం ఉంది కదా, దీన్ని మనం అంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. చూడండి గట్టిగా అయింది. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం వేడిగా ఉందండి, చల్లారేలోపు ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ప్లేట్లోకి తీసుకుందాం అంతా. ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చండి. ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం బాగా చల్లార్పుకోండి. పక్కన పెట్టేసుకుందామండి, చల్లారుతుంది లోపు. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేదానికి ఆయిల్ పెట్టుకున్నామండి. ఇలాంటి ఒక గోళం తీసుకొని స్టవ్ వెలిగించుకొని, నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. పల్లీల నూనె వేస్తే కొంచెం ఏమన్నా స్మెల్ వస్తుందేమనే ఉద్దేశంతో నేను సన్ఫ్లవర్ ఆయిల్తో కాల్చుకుంటున్నానండి. మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఏదైనా వేసుకొని చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఆయిల్ కాగిందండి, సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇది చేసి పెట్టుకున్నాం కదా రవ్వది, పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవడానికి తయారు చేసుకోవాలి. మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండల్లాగా చేసుకొని, కొంచెం అలా ఎక్కువ మందంగా లేకుండా అలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మొత్తం తయారు చేసి పెట్టుకోండి. చేతి మీద ఇట్లా పెట్టి రౌండ్గా ఇట్లా అన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకోండి. చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలా. నాకు 14 అయ్యాయండి ఇవి. మీకు ఒక ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది 1 కప్పు చేసుకున్నామంటే మనము ఎక్కువ లేకుండా కొంచెం కొంచెం ఒక చిన్న గ్లాస్ అయినా చేసుకోవచ్చు, మనకి ఎప్పుడన్నా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు. ఇప్పుడు మనము ముందుగా ఇది కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి
ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఇందులో లైట్గా ఎక్కువ లేకుండా ఇట్లా వేసుకోవాలండి. ఒక్కొక్కటి మంటను మీడియంలో పెట్టుకోండి. మీడియంలోనో ఆయిల్ బాగా కాగినాక మంటను మీడియంలోనో అట్లా సిమ్లోనో పెట్టుకొని వేసుకోండి. ఒక్కొక్కటి ఒక కప్పుకి 1.5 కప్పు దాకా పడుతుందండి ఇది పిండి. నేను 1 కప్పు నిండా వేసుకున్నా కదా, ఇంకా కొంచెం తక్కువ వస్తుంది అనుకుంటా. మనం ఆయిల్లోకి వేయంగానే కొంచెం హైలో పెట్టుకోండి. ఫస్ట్ మనం ఆయిల్లో వేయంగానే కలపకండి, అవి అంతా చీలిపోతాయి. అందుకని కాసేపు ఉంచుకొని మళ్ళా రివర్స్ చేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా ఒక 4-5 వేసుకొని చేసుకోండి, లేకుంటే అతుక్కుంటాయి ఒకదానికొకటి. నాకు ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ అయింది. కొంచెం మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా తిప్పుకోవాలండి. ఎందుకంటే అన్నీ అతుక్కుంటాయి కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి కాగానే బాగా కాలినాయండి. ఒక్కొక్కటి మనం టిష్యూ పేపర్లోకి తీసుకున్నాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, బాగుంటాయి ఇవి. టేస్ట్ కూడా ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇవి సేమ్ ఇదే ప్రాసెస్తో సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకో బ్యాచ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి. దాన్ని మనం ఇట్లా చేత్తో అయినా ఇట్లా వేసి కట్టించి వేసుకోవచ్చు. ఈసారి 4 వేసి చేసుకుంటున్నానండి అతుక్కోకుండా. మీరు కూడా ఎక్కువ వేసుకోకుండా సరిపోయిందండి. పిండి కూడా కప్పు నిండా సరిపోయింది. తక్కువ వస్తుందేమో అనుకున్నా నేను. ఆయిల్లోకి వేయంగానే కొంచెం మంటను పెంచుకోండి, లేకపోతే ఆయిల్ తాగినట్టు ఉంటుంది లోపలికి అంతా. అన్నీ మొత్తం ఇలాగే చేసుకోండి, అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి. మొత్తం అయిపోయాయి. పిండి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా 1 కప్పు రవ్వకి 1 కప్పు గోధుమ పిండి, మైదా పిండి హాఫ్ కప్పు చొప్పున మనము వేసి కలుపుకోవాలండి. పిండి కలుపుకున్నప్పుడే మనము కొంచెం షుగర్ కూడా వేసి కలుపుకోండి. కొంచెం సాల్ట్, షుగరు, ఆయిల్ 3 వేసి కలుపుకోండి. అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయి, గోల్డెన్ కలర్లోకి బాగా కనిపిస్తాయండి చక్కెర వేయడం వల్ల. ఇప్పుడు అన్నీ చేసేసానండి. ఇప్పుడు మనము ఇక్కడ పెట్టేసుకో. చూడండి, ఇలాగే అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, బాగా రెడ్గా వచ్చినాయి కదా. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. క్రిస్పీగా ఉంటాయండి. మీకు ఒకసారి ఇది తుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చినాయో. లోపల స్మూత్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినలాగో వినాయక చవితికి చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, వినాయకుడికి నైవేద్యంగా మీరు ఎన్ని రకాల ప్రసాదాలు పెడతారో ఇలా కూడా చేసి ఒకసారి పెట్టండి వినాయకునికి. ఒకరోజు మీరు ఒక 5 days 3 days అట్లా పెట్టుకుంటారు కదా వినాయకుని, రోజు ఒక నైవేద్యం చేసి పెట్టండి వినాయకుని. నాకైతే చాలా ఇష్టం అండి. పండుగలకంతా ఎక్కువ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే మా వీధిలో వినాయకుని పెట్టి 5 days వరకు బాగా పూజలు అవి చేసి మొత్తం వీధి వాళ్ళంతా బాగా ఒక చోట చేరి బాగా కలిసి అంతా మనం బాగా జరుపుకుంటామండి మేము. అందుకు నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టము. మీరు కూడా ఈ వినాయక చవితికి నేను చేసినలాగా ఈ ప్రసాదం చేసి పెట్టండి ఒకరోజు.
అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. మరోసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. బాయ్ అండి.